ఇప్పుడు మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. నో డౌట్ అది చాలామంది చూశారు, నేను కూడా చాలాసార్లు చూశాను. అంటే ఒక హ్యూమన్ యాంగిల్లో ఉంటుంది అది, మనుషుల్ని పలకరించే విధానం కానీ, లేదా నేను చూసిన వాటిలో ఒక పాత ఎప్పుడో ధర్మవరంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక హోటల్లో మీరు వెళ్ళి టిఫిన్ తిని ఆయన్ని ఆప్యాయంగా పలకరించి దానికి ఏదో కొంత డబ్బులు ఇవ్వడము, లేదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే వాళ్ళకి ఆదరించడం, ఇవన్నీ కూడా వెరీ హ్యూమన్ యాంగిల్. అంటే పొలిటికల్ అనేది ఉండొచ్చు కానీ మానవీయ కోణంలో నుంచి చాలా మంచి ప్రోగ్రాం అది. కానీ అంత జనంతో ఇంటరాక్ట్ అయ్యి అంత ఇది ఉండి కూడా ఎక్కడ తేడా కొట్టింది? నేను ఈరోజు కాదని చేస్తాను. ఈరోజు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చినాయి. నేను ఆ రోజు నేను చేసేది ప్రోగ్రామ్ ఉంటాయి అనుకోలేదు. దిస్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 2006 రాజకీయాలు వచ్చిన 2007 నుంచి మొదలు పెడుతున్నారు. పేపర్ క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి. మానవీయ కోణంలో మనం సాయం చేయాలనుకునే రోజు ఒక 10 మందికి 20 మందికి చేసిన న్యాయం చేసినా చాలు అనుకునే కాలాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, వాళ్ళని ఆశ నడిపించిందా లేకుంటే ఈవీఎంలు నడిపించాయో లేదు. ఐ స్టిల్ డెఫినెట్లీ ఫీల్ దట్ ధర్మవరం ప్రజలు అయితే గట్టిగా పార్టీ సైడే నిలబడినారు, నా వెంటనే ఉన్నారని నేను అనుకుంటాను. బికాజ్ ఐ లాస్ట్ విత్ ద 3000 ఓట్స్. చాలా మార్జినల్ ఓటింగ్తోనే పోయినాను. బట్ అది ఒక ఓటుతో పోయినా కానీ ఓటమి కానీ. సో అలా గుర్తు తెలియని వ్యక్తికి ఎలా ఓటు వేశారు అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. వీ హ్యావ్ టు చెక్. నేనైతే ఇప్పుడు చూస్తున్న ఓటింగ్ సర్లీ, ఇప్పుడు మన పరకాల ప్రభాకర్ చెప్పినది, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక ఆందోళన, ఆశ్చర్యం అయితే దానికి ఏం లేదు. ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి అనేది ఒక భావన అయితే ఉంది నాకైతే. సో గుడ్ మార్నింగ్ ధర్మవరం మీరు అంటున్నట్టే ఇట్స్ ఎమోషనల్గా ఉండేది. నేను ఇప్పుడు చాలా చోట్ల మీరు చెప్పినారు, ఒక దోశలు తిన్న చోట ఒక 10,000 ఇచ్చినాను వాళ్ళకు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 10,000 ఎందుకు ఇచ్చినాడు వెంకటరాము కేతిరెడ్డి అని చెప్పాను. కొంతమంది పూలమ్మే వాళ్ళకు 5,000 10,000 అట్లా ఇచ్చింటే కొన్ని తీసుకుపోయి ఆడ గుళ్ళో అయిపోయి. ఆ 10,000 ఇచ్చిన ఆమెకు సంబంధం ఏంటంటే ఆమె ఒకరికి శ్రీదేవి అనే ఆమె చీటీలు ఎగరగొట్టింది ఆమెకు పాపం. మా ఇంటి దగ్గరికి వచ్చి 20-30 సార్లు ఇదే చెప్పి నేను పోలీసు వాళ్ళకి ఏదో చెప్పించేసి కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి సాయం చేయండి చెప్పారు. ఇంకొద్దిగా ఏదో మిగిలిందంటే నేను సరే అని చెప్పేసి అట్లా ఇచ్చుకుంటూ పోయినాను. నేను మళ్ళీ ఆమెను ఎలక్షన్లు అయిపోయినాక, మీరు అంటున్న ఆమెనే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అదే సందులో ఇంటికి దగ్గర పోతుంటే ఆమె ఫ్లెక్సీ ఉందన్నమాట, టీడీపీ వాళ్ళు వేసిన ఫ్లెక్సీలో. ఇంక నేను దానికి ఏం సమాధానం చెప్పాలా? సో దానికి అవును మీరు అనేది కరెక్టే. అంటే నేను అంటున్న మానవీయ కోణంలో నాలో ఉందా లేకుంటే వాళ్ళలో లేదా, ఇవి కూడా చూసుకోవాలా. నేను ఒక సంఘటన చెప్తాను మీకు కూడా. అప్పుడు బాగా సెన్సేషనల్ ఏంటది, మా ధర్మవరంలో చేనేతకు సంబంధించిన ఒక అతన్ని మంగళగిరిలోనో లేకుంటే విజయవాడ పోతే చాలా సీరియస్ విపరీతంగా కొట్టినారు. కొట్టిన తర్వాత నెల వరకు కూడా అతను చెప్పలే బయటికి. వాళ్ళ అత్యుత్సాహంతో రికార్డ్ చేస్తే వీడియో రిలీజ్ చేసిన ఆఫ్టర్ 1 month వరకు కూడా చెప్పలే. శశి అనే అతనికి, ఆనంద్ అనే అతను విపరీతంగా కొడతాను. నేను ఎక్కడ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటే మళ్ళీ వస్తానే పిలిపించుకున్నాను. ఏం జరిగిందని అడిగినాను. ఎందుకు ఇట్లానో నాకు చెప్పలేదంటే లేదన్నాను. నేను అప్పుడే కూర్చొని ఆఫీస్ నుంచే ఇమ్మీడియట్గా కంప్లైంట్ రాసి క్రాంతిరాణ టాటా ఉండే కమిషనర్ ఆఫ్ విజయవాడ, ఆయనతో మాట్లాడి వాట్సాప్లో పంపించిన కంప్లైంట్ రిజిస్టర్ చేసి సాయంత్రానికల్లా ఎత్తుకొచ్చినాను. వాట్ ద బెస్ట్ దట్ నేనేం చేయాలో అది చేసినాను. వాళ్ళందరూ వచ్చినారు, ఇది చేసినారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చినారు, కృతజ్ఞతలు చెప్పినారు, పోయినారు. అయిపోయింది, అంత కేసు పెట్టేసినాము, అంత అయిపోయింది. ఐ ఎక్స్పెక్ట్ దట్ నేను అది మంచి కోసమే చేసినాను. సరే తర్వాత ఎండ్ ఆఫ్ ది డే రాజకీయంగా ఉపయోగం ఉంటుందిలే అనుకున్నాను. హీ డింట్ ఓట్ ఫర్ మీ. నేను ఏం చేయాలి దానికి? అవును సార్. ఇప్పుడు సో మనిషిని ఆశయం నడిపించేటప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేసి ఏదో మెయింటైన్ చేస్తే పోయింది కదా, మళ్ళీ జనంలో తిరగడం ఇదంతా కూడా నిరాశ కలిగించదా మన ఎవరికైనా? డెఫినెట్గా ఇట్స్ డిసప్పాయింటింగ్ థింగ్. నేను 9లో గెలిచాను, 14లో ఓడిపోయినాను, 19లో గెలిచాను, 24లో ఓడిపోయినాను. ఐ నెవర్ గాట్ దట్ మచ్ డిసప్పాయింటెడ్ ఈసారి అయినంతగా. అరే ఏంద్రా మనం ఇంకేం చేయాలి హ్యూమన్ రిలేషన్స్తో మనం అందరితో మాట్లాడుతున్నాము. వాళ్ళ సమస్య నా సమస్యలుగా చేసినాను. అండ్ ఎక్కడే కానీ నాకు ఎక్కడ కానీ పిల్లలు కానీ చదువుకోకుండా మానేస్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా లేకున్నా కానీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఆ విధంగా చేసినాము. ఇంకా చెయ్యందంటూ ఏంది లేదు, అన్నీ చేసినాము. బట్ ఏమి చేస్తే మారుతారు
అని. అంటే మనం చేసినప్పుడు ఓటు కోసం చేసిండాం, హ్యుమానిటేరియన్గానే చేసినాం, యాజ్ నాకు రిప్రజెంటేటివ్గా చేసినాం. బికాస్ నాకు ధర్మవరంలో అట్ ది ఏజ్ ఆఫ్ 26లో నేను అన్నాను, 20 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం ధర్మవరంలో. సో నాకు తోడుగా చాలామంది నిలబడ్డారు, నన్ను విభేదించవచ్చు. అందుకే నాకు ఇంతవరకు ధర్మవరంలో నాకు రాజకీయ వైరుధ్యం ఉంది కానీ వ్యక్తిగత కక్షలు లేను, ఫ్యాక్షన్ లేదు, ఏమీ లేదు. సో నా ఫ్యాక్షన్తో తాడిపత్రి తప్ప ఇక్కడ లేనే లేదు. సో అందుకే నేను అంత ఫ్రీగా తిరిగేవాడిని, ఓపెన్ టాప్ కార్లో అలా తిరుగుకుంటూ పోయేవాడిని, ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేవాడిని. ఎందుకంటే ఐ హెల్ప్, నాకు ఎవరితోనూ కక్షలు లేవు, విభేదాలు లేవు. గతంలో అలా ఉండేది కాదు. గతంలో ధర్మవరం అంటే ఒక భయానకమైన పరిస్థితులు ఉండేది. సరే ఇంత చేసినా కానీ ఏందిరా ఈ రిజల్ట్ ఏంది? సో మిగతా వాళ్ళంతా ఏ విధంగా అనుకున్నారు ఏడిపోతే నేనుగా ఓడిపోకూడదు అనే ఒక భావంతో డెఫినెట్గా నన్ను చాలా డిప్రెస్కి గురి చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఏ విధంగా అనుకున్నాడో 40% ఓట్లు రాకపోతే నేను ఎక్కడికి హిమాలయాలక ఎక్కడికో వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి ఏదో అన్నారు కదా, ఏదన్నా ఐ డోంట్ రిమెంబర్. కానీ అంత ఆయన కూడా ఏ విధంగా బాధపడ్డాడో నాకు అలాంటి బాధే అనిపించింది. సో వాట్ ఫార్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఒక నెల రోజుల కిందట వచ్చేసి గెలిచేసుకుంటూ పోతా అంటే మనం సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ లేకుండా, ఆ ఫ్యాక్షన్లో ఎటువంటి గొడవలు లేకోకుండా అన్నీ చేసినా కూడా ఇంకా ప్రజలు ఏదో ఒక ఆశ కోసమో ఇంకో దానిల కోసమో పోతుంటే వాట్స్ దేర్, ఐ లాస్ట్ ఆ ఎమోషన్స్. బట్ మనకు ఆగదు కదా, జనాలు చూస్తే మళ్ళీ అట్లే ఉరుకుతా పోతా అంటాము. సో